తిరువల్లూరు వైద్య వీరరాఘవ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన 108 దేశాల్లో ఒక మహిమాన్విత దేవాలయం. వైద్యో నారాయణో హరి అనే పదాన్ని నిరూపించే దివ్యక్షేత్రం. వ్యాధులు నయం కావడానికి భక్తులు ఉప్పు మిరియాలు సమర్పించే అరుదైన వైష్ణవ ఆలయం. ఆలయంతో సమానంగా పవిత్రతను నింపుకున్న హృత్తాపనాశిని తీర్థం అంటే హృదయ తాపాన్ని బాధలను తీసేసే తీర్థం. సాక్షాత్తు మహాశివుడే తన బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి స్నానమాచరించిన పవిత్రమైన క్షేత్రం. ఔషధం లాంటి గంధపు తైలంతో అభిషేకం చేయించుకునే వీరరాఘవుడు. అంతేకాదు వ్యాధులు నయం చేసుకోవడానికి భక్తులు ఇక్కడ ఆచరించే పద్ధతులేంటి, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎలా రావాలి, శాలిహోత్ర మహర్షి ఇక్కడ వైద్య నారాయణుడు కొలువు తీరడానికి ఎలా కారణమయ్యాడు, ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ టిప్స్ ఎలా పాటించాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి తిరుత్తని బస్ స్టాండ్లో ఉన్నానండి. ఈ రోజు మనం తిరుత్తని నుంచి తిరువల్లూరు వరకు వెళ్ళి శ్రీ వైద్య వీరరాఘవ స్వామిని అయితే దర్శించుకోబోతున్నాం. ఇప్పుడైతే నేను తిరుత్తని బస్ స్టాండ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి మనం బస్ లైన్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో మనకి తిరుత్తని రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్తే లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట, ఫ్రీక్వెంట్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తిరుత్తని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం తిరువల్లూరుకి ఎలా రావాలో చూద్దాం. తిరువల్లూరు అనేది తిరుపతికి 114 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 45 కిలోమీటర్ల దూరంలో, తిరుత్తనికి 45 కిలోమీటర్ల దూరంలో, అరక్కోణంకి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈజీగా ఇక్కడికి వచ్చే ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ అరక్కోణం జంక్షన్ వరకు ట్రైన్లో వచ్చి అరక్కోణం నుంచి 34 కిలోమీటర్లు బస్సులో కానీ లోకల్ ట్రైన్లో కానీ తిరువల్లూరుకి వెళ్ళిపోవచ్చు. లోకల్ ట్రైన్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రతిరోజు కాచిగూడ నుంచి ఈవినింగ్ అరక్కోణంకి ట్రైన్ ఉంది. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5:30 కల్లా అరక్కోణంలో దింపేస్తుంది. వైజాగ్ విజయవాడ నుంచి డైలీ టాటానగర్, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్, ధన్బాద్ అలెప్పి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. లేదు అనుకుంటే చెన్నై సెంట్రల్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా బస్సులు కానీ ట్రైన్లు కానీ లేకపోతే లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. చాలా ఈజీగా తిరువల్లూరుకి చెన్నై నుంచి వచ్చేయచ్చు. తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరుత్తని, తిరువల్లూరు వెళ్ళాలనుకుంటే తిరుత్తని వరకు బస్సులో కానీ లేకపోతే ట్రైన్లో కానీ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని తిరుత్తని నుంచి కూడా తిరువల్లూరుకి బస్సులో కానీ లేకపోతే లోకల్ ట్రైన్లో కానీ వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్లో వచ్చే వాళ్ళకైతే చెన్నై ఎయిర్పోర్ట్ వరకు వచ్చి అక్కడి నుంచి క్యాబ్లో కానీ లేదా ఎయిర్పోర్ట్ నుంచి సెంట్రల్ వరకు వస్తే నెంబర్ ఆఫ్ లోకల్ ట్రైన్స్ తిరువల్లూరుకు ఉంటాయి. ఈజీగా చెన్నై నుంచి తిరువల్లూరుకు వచ్చేయచ్చు. తిరువల్లూరు అనేది చెన్నై అవుట్స్కట్స్ లో భాగంగానే ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా ఇంకా తిరుత్తని వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడే తిరుత్తని రైల్వే స్టేషన్కి వచ్చానండి. నేను రైల్వే స్టేషన్కి రాగానే ప్లాట్ఫామ్ మీద తిరువల్లూరుకి లోకల్ ట్రైన్ ఉంది. నేనైతే లోకల్ ట్రైన్ ఎక్కేసాను. నాకు జస్ట్ 10 రూపీస్ తీసుకున్నారంటే టికెట్ ప్రైస్. అలాగే ఇంకో 5 minutes లో ట్రైన్ అయితే బయలుదేరబోతుంది. అలాగే తిరువల్లూరుకి మన జర్నీ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే నేను తిరువల్లూరు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యానండి. ఇక్కడ నుంచి శ్రీ వీరరాఘవ స్వామి టెంపుల్ వచ్చేసి 3.5 కిలోమీటర్ చూపిస్తుంది. సరే, ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోదాం. నేను రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసి 3.5 కిలోమీటర్లు కదా అని చెప్పేసి జస్ట్ ఆటో అడిగానండి. ఎవరిని పట్టుకున్నా కానీ 200 తక్కువ చెప్పట్ల. అరే అదేంద్రా నాయన 3.5 కిలోమీటర్లకే 200 అని చెప్పేసి నాకే ఆశ్చర్యం వేసింది. సరే, ఇంక చేసేదేం లేదు, మనం నడుచుకుంటూ వెళ్ళడమే దేవాలయం దగ్గరికి. నేను తిరుత్తని నుంచి తిరువల్లూరు వరకు జస్ట్ 10 రూపీస్తో వచ్చానండి. నేను మెమో ఎక్కాను కదా, మెమో టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే. ఇదేనండి తిరువల్లూరు రైల్వే స్టేషన్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి ఇలా వస్తే ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి రైట్ కి తిరిగి జస్ట్ ఎంత ఒక 200 మీటర్స్ నడిచి వచ్చానండి. అదిగోండి అక్కడ ఏదో బస్సు ఆగుంది. అలాగే అక్కడ కొన్ని ఆటోస్ కూడా ఉన్నాయి. మేబీ సర్వీస్ ఆటోస్ ఏమో. చూసి ఆ బస్సు ఏమన్నా దేవాలయానికి వెళ్తుందా, ఈ ఆటోలు ఏమన్నా సర్వీస్ ఆటోస్ లెక్కన వర్క్ చేస్తాయా, ఇవన్నీ కనుక్కొని చెప్తా. నేను ఇక్కడ ఆటో వాళ్ళని అయితే అడిగానండి. ఇక్కడ చాలా వరకు షేర్ ఆటోసే ఉన్నాయి. అలాగే ఇక్కడ బస్సు ఆగుంది కదా, తిరువల్లూరు బస్ స్టాండ్ వరకు వెళ్తుందంట. తిరువల్లూరు బస్ స్టాండ్ నుంచి టెంపుల్ వచ్చేసి జస్ట్ 400 మీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీరు ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే సింగిల్ గా వచ్చినా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువ డిమాండ్ చేస్తే 200 మీటర్స్ నడుచుకుంటూ రండి. ఇక్కడ ఆటో స్టాండ్ గానీ లేకపోతే ప్రైవేట్ బస్సులు గానీ ఆగున్నాయి. షేరింగ్ ఆటో వాళ్ళు అయితే 20 రూపాయలు తీసుకుంటారు. ఆటో వాళ్ళు బస్ స్టాండ్
స్టాండ్ దగ్గరే దింపేస్తారనమాట. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆలయం జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదే వైద్య వీరరాఘవ స్వామి ఆలయానికి ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే మనకి దేవాలయం గోపురం కనిపిస్తుంది చూడండి. ఆ గోపురం ఎదురుగా ఆంజనేయ స్వామి వారి దేవాలయం. నేను ఆలయం దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్ గా మధ్యాహ్నం 2 అయింది. ఆలయం మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు. 6 నుంచి 7 వరకు విశ్వరూప దర్శనం ఉంటుంది. 7 నుంచి 9 వరకు స్వామి వారికి పూజలు జరుగుతాయి. ఆ టైంలో దర్శనం అలో ఉండదు. మళ్ళీ 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఉంటుంది. 12కి దేవాలయం క్లోజ్ చేసి ఈవినింగ్ 4కు ఓపెన్ చేస్తారు. 4 నుంచి 6:30 వరకు దర్శనానికి అలో చేస్తారు. 6:30 to 7:30 మళ్ళీ పూజలు ఉంటాయి. ఆ టైంలో దర్శనానికి అలో చేయరు. మళ్ళీ 7:30 to 8 లేదా 8:30 వరకు దర్శనానికి అలో చేస్తారు. తర్వాత దేవాలయం క్లోజ్ చేస్తారు. మీరు కూడా ఈ టైమింగ్స్ ని బట్టే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే దేవాలయం క్లోజ్ చేస్తున్నారు. అంతలోపు వృత్తాపనాశిని తీర్థం చూసొద్దాం రండి. దేవాలయం ముఖమండపం నుంచి లెఫ్ట్ సైడ్ లో చిన్న గల్లీలో ఉంటుంది. ఆ గల్లీలో కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ కి తిరిగితే స్వామివారి కోనేరు ఉంటుంది. ఇదే స్వామివారి కోనేరు. అలాగే వృత్తాపనాశిని తీర్థం కూడా. ఇక్కడ స్వామివారు కొలువుదీరక ముందే ఇక్కడ వృత్తాపనాశిని తీర్థం ఉంది. అంతేకాదు వైద్య వీరరాఘవ స్వామి ఆలయ స్థల పురాణం ఈ కోనేరుతోనే ముడిపడి ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం బ్రీఫ్ గా చెప్తాను చూడండి. శాలిహోత్రుడు అనే మహర్షి చిన్నప్పటి నుంచే విష్ణువుకి మంచి భక్తుడు. ఆయనకి యుక్త వయసు రాగానే అన్ని క్షేత్రాల్ని దర్శించుకోవాలనుకుని పర్యటన ప్రారంభిస్తాడు. అలా అన్ని దేవాలయాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చి వృత్తాపనాశిని తీర్థాన్ని చూడగానే తీర్థం చాలా మహిమ కలిగినదని భావించి ఇక్కడే శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయాలనుకుంటాడు. అనుకున్నట్టే ఈ తీర్థం ఒడ్డున సంవత్సరం పాటు తపస్సు యజ్ఞ యాగాలు చేసి సంవత్సరం పూర్తవగానే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాలనుకుని నైవేద్యాన్ని 3 భాగాలుగా చేసి మొదటి భాగాన్ని భగవంతునికి, రెండో భాగాన్ని అతిథికి, మూడో భాగాన్ని తన కోసం ఉంచుకుంటాడు. అప్పుడు అటువైపుగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించడంతో ఆ వృద్ధ బ్రాహ్మణుడికి అంటే శాలిహోత్రుడిని పరీక్షించాలని ముసలవాడి రూపంలో వచ్చిన శ్రీహరికి రెండో భాగాన్ని సమర్పించుకుంటాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనకి ఇంకా ఆకలి తీరలేదని చెప్పడంతో శాలిహోత్రుడు తన కోసం ఉంచుకున్న మూడో భాగాన్ని కూడా ఇచ్చేస్తాడు. తర్వాత ఏదో లోపం వల్ల తనకు నైవేద్యం మిగలలేదని శాలిహోత్రుడు అనుకొని మళ్ళీ సంవత్సరం పాటు తపస్సు చేసి మళ్ళీ 3 భాగాలుగా నైవేద్యాన్ని సెపరేట్ చేసి భగవంతుడికి మొదటి భాగాన్ని ఇచ్చేసి రెండో భాగాన్ని అతిథి కోసం, మూడో భాగం తన కోసం ఉంచుకుంటాడు. ఈసారి మళ్ళీ పూర్వంలో లాగానే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి నైవేద్యం స్వీకరిస్తాడు. ఈసారి మూడో భాగం శాలిహోత్రుడికి మిగులుతుంది. శాలిహోత్రుడు స్వీకరిస్తాడు. నైవేద్యం స్వీకరించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు అలసటగా ఉంది, నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అడగగానే శాలిహోత్ర మహర్షి తన ఆశ్రమం తీర్థం పక్కనే ఉంది, అక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి చెప్తాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆశ్రమంలో పడుకోగానే నారాయణుడి లాగా మారి శాలిహోత్రుడికి దర్శనమిస్తాడు. అందుకే ఇక్కడ స్వామి 5 పడగలు ఉన్న ఆదిశేషుడిపై పడుకొని ఒక చేత్తో శాలిహోత్రుడిని దీవిస్తున్నట్టు అతనిపై చెయ్యి ఉంచి దర్శనమిస్తారు. ఇక్కడ వెలిసిన శ్రీహరి వైద్యనారాయణుడు. ఇక్కడ స్వామిని ముందుగా వృత్తాపనాశిని తీర్థంలో స్నానం చేసి దర్శించుకుంటే సకల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ వృత్తాపనాశిని తీర్థానికి ఎంత శక్తి ఉందంటే ఇక్కడ పక్కన ఉన్న షాపుల్లో బెల్లం అమ్ముతారు. ఈ బెల్లం తీసుకొని ఈ వృత్తాపనాశిని తీర్థంలోనే సపరేట్ గా ఒక భాగాన్ని కట్టారనమాట. ఈ వృత్తాపనాశిని తీర్థంలోని నీరే ఈ సపరేట్ గా ఉన్న పాటలో కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడున్న షాపుల్లో బెల్లం కొనుక్కొని ఈ తీర్థం దగ్గరికి వచ్చేసి 3 సార్లు దిష్టి తీసేసుకొని ఆ బెల్లాన్ని ఈ తీర్థంలో పడేస్తారు. ఇక్కడ బెల్లం కరిగినంత ఈజీగా వారి రోగాలు, వారి కష్టాలు కరుగుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే ఇక్కడున్న షాప్స్ లోనే ఉప్పు మిరియాలు ప్యాకెట్స్, మనిషి బాడీ పార్ట్స్ ఉన్న రేకులు అమ్ముతారు. ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే వీటిని కొనుక్కొని ఆలయంలోకి వెళ్తారు. వాటితో ఆలయంలో ఏం చేస్తారో దర్శనం అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాం రండి. ముఖ మండపంలో నుంచి దేవాలయంలోకి రాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి దర్శనానికి వెళ్లే క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు మనకి కనకవల్లి అమ్మవారు దర్శనం ఇస్తారు. ముందు అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే భక్తులందరూ స్వామివారి దర్శనానికి క్యూలోకి వెళ్తారు. దర్శనం అయిన తర్వాత మనం స్వామివారిని ప్రదక్షిణ చేసుకుంటూ వస్తే అక్కడ మనకి హుండీ కనిపిస్తుంది. అందులో కొంత దక్షిణతో పాటు మనకున్న రోగాలను స్వామివారితో చెప్పుకొని బయట కొన్న బాడీ పార్ట్స్ ఉన్న రేకును తీసుకుని దక్షిణతో పాటు ఆ హుండీలో వదిలేయాలి. బయట మనం కొనుక్కునేటప్పుడే బాడీలో ఏ పార్ట్ సరిగ్గా లేదో ఆ పార్ట్ సంబంధించిన రేకునే కొనుక్కోవాలి. ఆడవారికి మగవారికి వేరువేరుగా ఉంటాయి. అలా ఆ రేకులను సమర్పించిన తర్వాత మనం బయట కొనుక్కున్న ఉప్పు మిరియాలు తీసుకొని ఆలయానికి వెనక వైపుగా ఉన్న ప్రదేశంలో 3 సార్లు తల మీద ఉప్పు మిరియాలు తిప్పి స్వామిని తలుచుకొని అక్కడ సమర్పించి రావాలి. ఇలా 3 అమావాస్యలు వరుసగా చేస్తే వారికున్న రోగాలు నయమవుతాయని భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ ఆలయం అమావాస్య టైంలో చాలా రద్దీగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో
నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. శ్రీ వైద్య వీరరాఘవ స్వామిని చాలా బాగా దర్శించుకున్నాను. చాలా పెద్ద విగ్రహం స్వామిది మాత్రం, అంటే పడుకున్న పోస్టర్ లో ఉంటారు. స్వామి మాత్రం చాలా అందంగా ఉన్నారు చూడడానికి. స్వామివారి కిరీటాన్ని, స్వామివారి ఫేస్ ని చూసి మళ్ళీ రైట్ సైడ్ కి వెళ్ళేసి తర్వాత పాదాలు చూడాలన్నమాట. అంత పెద్ద విగ్రహం. సో ఇక్కడ చూడండి, శ్రీ త్రిపుర సుందరి అంబాల్ సమేత శ్రీ తీర్థ స్వామి దేవాలయం మనకి కోనేరు కార్నర్ లోనే ఉంటది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక్కడ ఉండేసి వినాయక స్వామి దేవాలయం. హృతాబ్నాసిని తీర్థం కార్నర్ లో తీర్థేశ్వరర్ ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గోపురం, ఇదే తీర్థేశ్వరర్ ఆలయం. లోపలికి వెళ్దాం రండి. తిరువల్లూరు వస్తే మస్ట్ విజిట్ టెంపుల్. ఎందుకంటే దక్ష యజ్ఞం సమయంలో దక్షుణ్ణి సంహరించిన తర్వాత శివుడికి బ్రహ్మహత్య పాపం అంటుకుంటుంది. అది పోవడానికి అతి పవిత్రమైన హృత్తాపనాశిని తీర్థంలో స్నానం చేసి ఇక్కడే మహాశివుడు తపస్సు చేశారు. ఆ పాపం పోగొట్టుకున్న తర్వాత మహాశివుడు ఇక్కడే స్వయంభుగా అమ్మవారు త్రిపుర సుందరితో సహా ఇక్కడ వెలిశారు. చాలా పవర్ఫుల్ టెంపుల్. తిరువల్లూరు వస్తే మిస్ చేయకండి. అలాగే ఇక్కడ స్టే విషయానికి వస్తే ఆలయం దగ్గరలో చాలా మీడియం బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి, లాడ్జెస్ కూడా ఉన్నాయి, అలాగే 1-2 ప్రీమియం హోటల్స్ కూడా ఉన్నాయి. తిరువల్లూరు వస్తే దేవాలయం దగ్గరే స్టే చేయడం బెటర్. ఆన్లైన్ ఆప్షన్స్ కంటే కూడా ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి చూసుకొని హోటల్స్ తీసుకోవడం మంచిది. ఆన్లైన్ ఆప్షన్స్ కంటే కూడా ఇక్కడ డైరెక్ట్ గా వస్తే ఆప్షన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ హోటల్స్ మనం చూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, దాన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ స్టే చేయాలా లేకపోతే తెరక్కోణం, చెన్నై అక్కడ స్టే చేయాలనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో ఇంతటితో మన తిరువల్లూరు యాత్ర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.